శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యారాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. ఈ వారం మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కానీ, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కానీ సకాలంలో పూర్తవడం, అనుకూలతలు ఏర్పడడం, పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి వారికి ఆర్థికంగా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి, వ్యవసాయ రంగం వారికి కూడా లాభసాటి సాగుబాటు అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఏ పని అనుకుంటే ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు, అనుకూలతలు ఏర్పడతాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు అభివృద్ధిలో ఉంటాయి. స్థిరాస్తి వివాదాల విషయం నిమిత్తంగా కోర్టుపరమైనటువంటి విషయాల్లో కానీ, పెద్దల విషయం నిమిత్తంగా తేల్చుకునేటటువంటి వ్యవహారాల్లో కానీ, అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాల విషయాల నిమిత్తంగా కానీ వాటన్నింటినీ కూడా స్వస్తి పలికి అనుకూలమైనటువంటి వాతావరణంగా మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా ఎంతో అభివృద్ధిని చెందుతున్నాము అనేటటువంటి సంతృప్తి ఈ వారం మీకు లభ్యమవుతుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, రూపాయి ఉంటే 10 రూపాయలు ఉంది అనేటటువంటి అభిప్రాయంలో నడుచుకునేటటువంటి తత్వం వలన దృష్టి దోషము, నరఘోష ఇలాంటివి ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. జనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో నూతన బాంధవ్యాలు, బంధుత్వాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల నిమిత్తంగా చేసేటటువంటి సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఈ సమయంలో ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పరిపూర్తిగా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ప్రతి వారు పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే ఎంతో కాలంగా మీరు కలుసుకుందాం అనుకుంటున్నటువంటి స్నేహితులు, దూరపు బంధువులు కానీ, లేకపోతే మీకు సంబంధించినటువంటి స్నేహితులు కానీ కలుసుకుని చాలా ఆనందంగా గడిపేటటువంటి పరిస్థితి ఈ వారం మీకు ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చాలా అభివృద్ధిగా ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ఇతరుల విషయంలో సాధ్యమైనంత వరకు జరుగుతోంది కదా అన్న ఉద్దేశంతో విషయాల నిమిత్తంగా జోక్యం చేసుకోవద్దు. ఎవరి విషయాలకి ఎవరికి వదిలేయడం ప్రయత్నం చేయండి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జోక్యం చేసుకోకుండా ఉండడం వలన సానుకూలమైనటువంటి వాతావరణం మీకు అభివృద్ధిని చెందుతారు, అభివృద్ధిని సాధిస్తారు అనేటటువంటిది స్వల్పంగా ఒక సూచనప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశించిన దానికన్నా ఇంకా విశేషమైనటువంటి విధంగానే అభివృద్ధిదాయకమైనటువంటి పదవి యోగాన్ని పొందేటటువంటి అవకాశం, అధికారులు సానుకూలమైనటువంటి విధానంలో ఉండడం, నాయకులు అలాగే అధిష్టానం వర్గం అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండడం జరుగుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పత్తికి సంబంధించినటువంటివి కానీ, లేకపోతే ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటటువంటి వారి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు పత్తి వాతావరణం చెప్పినట్లుగా నువ్వులు కానీ, పత్తి కానీ వీటికి సంబంధించినటువంటి ధాన్యం విశేషమైనటువంటి విధంగా అనుకూలించేటటువంటిది, లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. స్త్రీలకు ప్రధానంగా పాత సమస్యలు, ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు తొలగుతాయి, అనుకూలత ఏర్పడుతుంది. ఇంటా బయట కూడా పూజనీయమైనటువంటి వ్యక్తులుగానే గుర్తింపు పొందుతారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఉభయులకి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మీరుండేటటువంటి స్థాయి కన్నా మంచి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు పరిచయం అవడం, ఉద్యోగానికి సంబంధం లేనటువంటి విధానంలో ఉండే ఉత్తమమైనటువంటి స్థాయి వ్యక్తులు కూడా పరిచయాలు చేసుకుని వారి ద్వారా విశేషమైనటువంటి దినదినాభివృద్ధిని పొందడం చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉంటారు అనేటటువంటిది గ్రహించండి. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మంచి అవకాశాలు వస్తాయి. మంచి అభివృద్ధిని కూడా సాధించేటటువంటి అవకాశం విశేషమైనటువంటి విధానంలో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం,
గురువులు ఏ విషయం నిమిత్తంగా అయితే చెప్తున్నారో వాటన్నింటి యందు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం, చెప్పినటువంటి దాన్ని ఒక క్షణంలో ఏకసంతాగ్రాహులుగా మారి అనుకూలమైనటువంటి విధంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఊరికి కూడా మంచి పేరును తెచ్చేటటువంటి వ్యక్తులుగా గుర్తింపు పొందేటటువంటి అవకాశం సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉంది అని తెలియజేస్తూ, మీరు ఈ యొక్క సమయంలో అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి విశేషమైనటువంటి విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో ప్రదక్షిణాలు చేసి గోవులకి సేవ కార్యక్రమం నిమిత్తంగా ఏదైనా ఉపయోగించేటటువంటి విధంగా చేయడం వలన అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.